హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా విలేజ్కి దగ్గరలో ఉన్నటువంటి ఆబాది జమ్మికుంట విలేజ్లో ఉన్నటువంటి శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి దేవాలయం గురించి ఈ వ్లాగ్ చేశాను. ఆ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది, చాలా విశిష్టమైనటువంటి దేవాలయం ఇది. అలాగే ఆ దేవాలయానికి చాలా ప్రాచీనమైనటువంటి చరిత్ర కూడా ఉంది. నాకు ఈ మధ్యనే తెలిసింది కాబట్టి నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మాకు దగ్గరలోనే ఉంది కదా, కాబట్టి వెళ్ళి ఆ గుడి యొక్క విశేషతలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, అసలు ఆ గుడికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి తెలుసుకోవాలని అందుకని నేను వెళ్ళిన. సో నేను చూడడమే కాదు, నాతో పాటు మీకు కూడా ఆ విషయాలు తెలవాలి అన్న ఉద్దేశంతో ఈ వ్లాగ్ చేశాను. అయితే ఈ టెంపుల్కి రావాలి, ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలి అంటే మాత్రం బై బస్ అయితే కరీంనగర్ నుంచి జమ్మికుంటకు వచ్చే బస్సులు ఉంటాయి. అక్కడ ఆ బస్ ఎక్కితే మీరు ఆబాది జమ్మికుంటలో దిగొచ్చు. తర్వాత వరంగల్ రూట్ నుండి వస్తే బై బస్ ఇక్కడ హుజరాబాద్ మీద నుంచి జమ్మికుంట రావాలి. అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ బస్ ఎక్కితే ఆబాది జమ్మికుంటలో దిగొచ్చు. ఇక ట్రైన్ రూట్కి వస్తే ఇటు హైదరాబాద్ నుంచి, తర్వాత ఇటువైపు సిర్పూర్ కాగజ్నగర్ నుంచి ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. జమ్మికుంటలో రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ దిగి ఈ ఆబాది జమ్మికుంటకి టెంపుల్ వరకు మీరు వెహికల్లో రావచ్చు. మీకు వీలైతే ఇటువైపు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని స్వామివారిని దర్శించండి. అప్లోడ్ చేయాల్సింది ఉండే, కానీ కొన్ని కారణాలు అంటే నా వ్యక్తిగత కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. అట్లాగే నేను కేవలం ఒక గుడికి సంబంధించినటువంటి చరిత్రనే కాదు, ఆ గుడి యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. అవి కూడా కలెక్ట్ చేసి నేను చూపించాలి అని అనుకున్నా. అందుకని నాకు అవన్నీ కూడా సేకరించడానికి నాకు ఒక 2 రోజులు టైం పట్టింది. అట్లనే కాకుండా గుడికి సంబంధించినటువంటి పాత ఫోటోలు కూడా ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. ఏమనుకున్నా అంటే సరే ఆ ఫోటోలు కూడా కలెక్ట్ చేస్తే మీకు చూపిస్తే మంచిగా ఉంటుంది కదా అని అనుకున్నా. అందుకని ఆ ఫోటోల కోసం ప్రయత్నం చేసినా కానీ ఒక్క ఫోటో మాత్రమే దొరికింది నాకు. ఆ ఫోటో నేను మీకు వీడియోలో యాడ్ చేస్తా, చూడండి. మరి లేట్ ఎందుకు, ఇప్పటికీ ఆలస్యమైంది కదా, పదండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మా ఊరికి దగ్గరలో ఆబాది జమ్మికుంట అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో పురాతనమైనటువంటి శివాలయం ఉన్నది. ఆ శివాలయంకి ఈరోజు మేము చూడడానికి వచ్చినాం. కాబట్టి ఆ శివాలయం గురించిన వివరాలు, ఆ టెంపుల్కి ఉన్నటువంటి కథ ఏంటిది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం, రండి. ఈ వీడియో షూట్ చేసి 10 రోజుల పైనే అవుతుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, మరికొన్ని కారణాల చేత నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం ఆలస్యమైంది. ఇక విషయంలోకి వస్తే, ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఫ్రెండ్స్, ఇది ఈ గుడి పాత ఫోటో అన్నమాట. ఇది డెవలప్ కాకముందు ఇలా ఉండేది గుడి. చెప్పాను కదా, నేను ఈ ఒక్క ఫోటోని మాత్రమే సేకరించగలిగిన. తర్వాత ఇప్పుడు దశల వారీగా అభివృద్ధి చెందిన తర్వాత గుడి ఇప్పుడు ఇలా ఉందన్నమాట. అయితే ఈ గుడికి పెద్ద చరిత్రనే ఉందని చెప్పాలి. ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, ఈ గుడి ఇప్పుడు వేములవాడలో ఉన్నటువంటి రాజన్న ఆలయం కంటే కూడా ముందుగానే ఈ గుడిని నిర్మించారు అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దాదాపుగా ఇది ఎప్పుడు నిర్మించారంటే, శక సంవత్సరం ప్రకారం చూసుకున్నట్లయితే 917 సంవత్సరం, అంటే క్రీస్తు శకం 995 సంవత్సరంలో ఏప్రిల్లో గుడి నిర్మాణం జరిగిందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ గుడిలో కూడా ఒక శాసనం అనేది ఉన్నది. అంటే ఇది చాళుక్యులు పరిపాలించినటువంటి కాలంలో నిర్మించినటువంటి గుడి ఇది. వీళ్ళనే తొలి కళ్యాణి చాణక్యులని, వేంగి చాణక్యులని కూడా అంటారు. చాళుక్య రాజు అయినటువంటి అహో మల్లమ దేవుడు, ఈయనని 2వ తైలపుడు అని కూడా పిలుస్తారు. ఈ అహో మల్లమ దేవుడు తన ఉత్తర దండయాత్రలో భాగంగా ఉప్పాల రాజ్యం, అంటే ఇప్పుడు వరంగల్ అర్బన్ డిస్టిక్లో ఉన్నటువంటి ఉప్పల్ అన్నమాట,
ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మాలవ పారమార రాజుపై విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా ఈ దేవాలయాన్ని నిర్మించాడని, అలాగే ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఏకశిలా శాసనాన్ని కూడా వేయించాడని ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఆ శాసనాన్ని చూస్తే తెలుస్తుంది. ఈ ఏకశిలా ధ్వజస్తంభం ఎత్తు 25 అడుగులు ఉంటుంది. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే ఈ దేవాలయం యొక్క విశేషత, చరిత్ర అన్నీ మీకు తెలుస్తాయి. ఇదే ఫ్రెండ్స్ ఏకశిలా ధ్వజస్తంభం. దీనిపైననే శిలాశాసనం వేయించారు. మొత్తం 55 పంక్తుల కన్నడ భాషతో కూడినటువంటి శిలాశాసనం దీనిపైన వేయించారు. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాకపోతే అది సరిగా ఏర్పడట్లేదు. కాకపోతే దగ్గరగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏర్పడడానికి దీని మీద వైట్ పెయింట్ అట్లా వేశారు. అది కనబడుతుంది చూడండి, మీకు కూడా కనబడుతుంది. దాని మీద ఏదో రాసినట్టుగా మీకు కనిపిస్తుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్, దాని మీద ఇట్లా చెక్కబడినట్టుగా మనకి అర్థమవుతుంది. కాకపోతే ఆ భాష లిపి మనకి ఏమీ తెలియదు కాబట్టి మనకేమీ అర్థం కాదు. ఈ శాసనం వచ్చి కన్నడం అలాగే సంస్కృతం 2 భాషల్లో కలిపి ఉందంట. అయితే ఈ శాసనం గురించి కానివ్వండి, ఈ గుడి చరిత్ర గురించి కానివ్వండి, ఈ గుడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా ఆనవాళ్ళ గురించి ఎప్పుడు బయటకు వచ్చింది అంటే 1968లో పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడికి వచ్చి సందర్శించిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అప్పుడు ఈ గుడి గురించినటువంటి చరిత్ర కూడా బయటకు వచ్చింది. కానీ చాలామందికి తెలియదు ఇక్కడ ఇలాంటి ఒక పురాతన దేవాలయం ఉందని. ఈ గుడికి ఉన్న చరిత్ర ఏంటిదనేది గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎడమవైపు నుంచి చూసుకున్నట్లయితే ముందుగా ఈ శిలాశాసనం కనబడుతుంది. తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ తర్వాత ఇట్లా వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ భైరవుడు కనిపిస్తాడు. ఇది కూడా ఈ గుడితో పాటు అంటే ఈ గుడి కట్టించినప్పుడు చెక్కినటువంటి భైరవుడి విగ్రహం. ఇక్కడ క్షేత్రపాలకుడు ఈ భైరవుడే. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది భైరవుడి విగ్రహము. గుడి ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి విగ్రహం ఇది, భైరవ విగ్రహం. తర్వాత కాలక్రమంలో అన్ని ఆలయాలు ఉండాలి అన్న ఉద్దేశంతో కొన్ని ఉప ఆలయాలను కూడా ఇక్కడ నిర్మించారు. అందులో భాగంగా ఇంతకుముందు చూసినటువంటి ఆంజనేయ స్వామి ఆలయం, ఇప్పుడు వచ్చేసి ఇది సరస్వతి మాత ఆలయంని కూడా నిర్మించారు. తర్వాత ఇంకా చాలా ఉప ఆలయాల్ని కూడా ఇందులో నిర్మించారు. తర్వాత సరస్వతి మాత ఆలయం తర్వాత ఇక్కడ పక్కన గంగామాత ఆలయం కూడా ఉంది. ఈ గంగామాత ఆలయం వచ్చేసి గంగపుత్రులు నిర్మించారంట. గంగపుత్రులకి కులదేవత గంగామాత. అయితే ఇక్కడ బోనాలు అది చేయాలి అని అనుకుంటున్నారంట, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే ఈ దేవాలయాన్ని పునర్నిర్మించింది కూడా గంగపుత్రులే. కరంకొండ రాజనర్సు గారని వారి ఆధ్వర్యంలోనే ఈ గుడి పునర్నిర్మాణం చేయడం జరిగిందంట. తర్వాత ఇవి వచ్చేసి శిథిలావస్థకి చేరుకున్నటువంటి ఈ విగ్రహాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. తర్వాత మీరు ఇంకా చూసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని కుండలు కనబడుతున్నాయి కదా. ఈ కుండలు ఏంటిదంటే మహాశివరాత్రి రోజు స్వామివారికి సహస్ర ఘటాభిషేకం చేస్తారంట. అంటే 1000 కుండలతో నీటిని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారంట. అందులో భాగంగా అభిషేకం చేసిన తర్వాత కుండల్ని ఇక్కడ ఇలా భద్రపరిచారనమాట. ఇంకపోతే ఇక్కడ వచ్చేసి ఇది ఏకబిల్వం వృక్షము ఈ మధ్యనే నాటారు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇదంతా కూడా గుడి వెనక భాగం. ఇంకా తిరిగి ఇటు పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి చండీశ్వరుడి విగ్రహం కూడా కనబడుతుంది. ఇది కూడా పాత విగ్రహమే, గుడితో పాటు నిర్మించినటువంటి విగ్రహమే ఇది. ఇక పక్కన చూసుకున్నట్లయితే సాయిబాబా మందిరం కూడా ఉన్నది. ఇక్కడ సాయిబాబా మందిరం ఉప ఆలయం ఇది. ఈ గుడి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇకపోతే ఇటు పక్కన వచ్చేసి శివ పంచాయతనం.
ఇది కూడా ఈ మధ్యనే ప్రతిష్ఠించారంట ఇక్కడ. అయితే రెండు ఉంటాయంట, ఒకటి విష్ణు పంచాయతనం, తర్వాత శివ పంచాయతనం ఉంటుందంట. శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఈ శివ పంచాయతనంలో ఏంటంటే మధ్యలో శివుడు ఉంటాడు, అంటే శివలింగం ఉంటుంది. ముందు వైపు ఎదురుగా కుడి ఎడమల్లో ఒకవైపు సూర్యభగవానుడు, ఇంకొక వైపు విష్ణుమూర్తి ఉంటాడు. తర్వాత వెనక భాగంలో కుడి ఎడమల్లో ఒకవైపు వినాయకుడు, ఇంకొక వైపు అమ్మవారు ఉంటుంది. మొత్తం ఈ 5 దేవతలను కలిపితే శివ పంచాయతనం అవుతుంది. అలాగే విష్ణు పంచాయతనం అని అంటే ఇప్పుడు ఈ శివలింగం ఉన్న ప్లేస్లో విష్ణుమూర్తి ఉంటాడనమాట. విష్ణుమూర్తి ఉన్న ప్లేస్లోకి శివలింగం వస్తుంది. అప్పుడు మళ్ళీ యాజ్ టీజ్గా విష్ణుమూర్తికి ఎదురుగా కుడి ఎడమల్లో సూర్యభగవానుడు, శివుడు, అట్లాగే వెనక కుడి ఎడమల్లో వినాయకుడు, అమ్మవారు ఉంటారనమాట. ఇది విష్ణు పంచాయతనం. ఈ శివ పంచాయతనాన్ని కూడా ఈ మధ్యనే ప్రతిష్ఠించారు. దేవాలయంలో భక్తులు, చాలామంది భక్తులు కలిసి పెట్టారంట. ఈ గుడిలో ఉన్నటువంటి ఉప ఆలయాలన్నింటినీ కూడా భక్తులు అందరూ కూడా కలిసి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉప ఆలయాన్ని నిర్మించారంట. సో ఈ యొక్క గుడికి వచ్చినట్లయితే అందరి దేవతల్ని దర్శించినట్లే అనిపిస్తుంది, అందరి దేవతల్ని చూసినట్లే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది నవగ్రహాలు, భక్తులు పూజ చేసుకోవడానికి అనుకూలంగా కూడా ఇక్కడ నవగ్రహాలని ప్రతిష్ఠించారు. ఇది ఇంకొక వైపు, కుడి వైపు అనమాట. మనం ఎడమ వైపు నుంచి వెనక నుంచి ఇలా వస్తున్నాం అనమాట. సో ఇది గుడికి కుడివైపు. ఇక్కడ నవగ్రహాల తర్వాత ముందు ఇక్కడ రాతితో చెక్కినటువంటి నాగినిల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా పాతవి అనమాట, అంటే గుడి ఉన్నప్పుడు చెక్కినటువంటి శిల్పాల విగ్రహాలు ఇవి కూడా. అయితే ఈ విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటిది అది అంటే పైననేమో తలలాగా ఉంటుంది, కిందనేమో పాములాగా ఉంటుంది. కింద పాము ఆకారంలో ఉండి పైకి పోయిన కొద్దీ మనిషిలాగా తల, చేతులు అవి కనిపిస్తూ ఉంటాయి. తల పైన పడగలు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం 5 విగ్రహాలు ఉంటాయి. వీటిని పంచనాగులు అని అంటారు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా 1, 2, 3, 4, 5 మొత్తం 5 నాగిని విగ్రహాలు ఉంటాయి. ఇవి పంచనాగులు. ఇవి కూడా ఆలయం నిర్మించినప్పుడు అక్కడొకటి ఉండేనంట. అన్నింటినీ సేకరించి తీసుకొచ్చి ఒక చోట ఇక్కడ వీటిని ప్రతిష్ఠించారంట. ఈ పంచనాగులు అనేది 1, 2, 3, 4, 5 అట్లా అన్ని వరుసగా ఇక్కడ ఆ విగ్రహాలని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. తర్వాత ఈ పంచనాగులకి ముందు ఇక్కడ ఒక పెద్ద పుట్ట కనబడుతుంది, చూసారా ఫ్రెండ్స్? ఈ పుట్టలో నిజంగా పాము ఉంది. ఈ పాము రోజు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటుంది అని చెప్తూ ఉంటారు భక్తులు. అందుకు నిదర్శనం కూడా ఉంది. నేను మీకు ఆ నిదర్శనం కూడా చూపిస్తాను. గుడి లోపల, గర్భగుడికి వెళ్ళే ముందు లోపల పాము నిజంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటుందా లేదా అని అనడానికి నిదర్శనం నేను మీకు అక్కడ చూపిస్తాను లోపల. ఇది ఇక్కడ నాగదేవతల్ని కూడా ప్రతిష్ఠించారు. తర్వాత ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా ఈ మధ్యనే తీసుకొచ్చారంట విగ్రహాన్ని. ఈ అమ్మవారిని ప్రతిష్ఠించాలి, ఇప్పుడు ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. తర్వాత ఈ పుట్ట చుట్టూ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా ఒక రౌండ్ ఇలా వేస్తూ ఉంటే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అందరూ చక్కగా పసుపు కుంకుమలు వేసి పూజిస్తూ ఉంటారు. ఇక్కడ నాగదేవతలకు అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి భార్యాభర్తల మధ్య గొడవలైనా కూడా, పిల్లలు కాకుండా ఉన్న వాళ్ళు కూడా, అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మొక్కుకుంటారంట. వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయంట. చాలామంది భక్తులు విచారిస్తే చెప్పారు ఆ విషయం. ఈ గుడి ఆవరణ ఒక్కసారి మీరు చూసినట్లయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంతసేపు ఈ గుడిలో ఉన్నా కూడా ఇంకా ఉండాలి అని అనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి వాతావరణం. మీకు ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, అశోక చెట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్,
అక్కడ ఆ ప్లేస్లో ఒక పెద్ద పాము పుట్ట ఉండేనంట, కానీ ఇప్పుడు అది లేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల వైపు మనం వస్తూ ఉంటే లోపల వైపు ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది లోపలికి వస్తుంటే మనకి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మంటపం ఇలా కనిపిస్తుంది. ఇటు ఎడమ వైపు భాగం ఇంతకుముందు మనం భైరవుడి విగ్రహం చూసాం కదా, ఆ వైపు ఇది. తర్వాత ఇటువైపు వచ్చేసి వినాయకుడు కనబడుతుండే మనకి. తర్వాత ఇది పంచాయతనం ఉన్న వైపు. తర్వాత ఇటు వచ్చేసి ఇది ముందు ధ్వజస్తంభం ఉన్న వైపు. ఈ ధ్వజస్తంభాన్ని నార వేపకర్రతో చేసినటువంటి ధ్వజస్తంభాన్ని అక్కడ ప్రతిష్ఠించారంట. ఆ ధ్వజస్తంభం వచ్చేసి నార వేపకర్రతో చేసినటువంటి ధ్వజస్తంభం అనమాట. అది ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి ఎంత బాగా కనబడుతుందో టెంపుల్ ముందు. ఇది ఇంకొక వైపు అనమాట. అంటే మనం పంచాయతనం, తర్వాత సాయిబాబా మందిరం, తర్వాత అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు ఇదంతా అనమాట. ఇటువైపు నుంచి ఇలా చూస్తే ఆ వెనక వైపు చూడండి, అటువైపు చెరువు కనబడుతుంది. ఈ చెరువుకు సంబంధించి కూడా మీకు ఒక చిన్న మాట చెప్పాలి నేను. అయితే చూడండి, మొత్తానికైతే ఫస్ట్ చూడండి ఎలా కనబడుతుందో. చాలా బాగుంది కదా, చూస్తుంటే చాలా ప్రశాంతంగా, మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో ఇలా చూస్తుంటే. ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. కళ్యాణ వేంగి చాళుక్యులు పరిపాలించిన నేల. కళ్యాణ వేంగి చాళుక్యులు ఉత్పల రాజ్యంపై దండెత్తి ఉత్పల రాజ్యంను గెలుచుకున్న తర్వాత ఆ విజయం పరంపరలో ఇక్కడ దేవాలయం 917లో స్టార్ట్ చేసి 995లో నిర్మించడం జరిగింది. అప్పుడు వాళ్ళ విజయానికి గుర్తుగా ఈ విజయ దీపస్తంభాన్ని పెట్టింది. ఈ దీపస్తంభం అప్పటి నుండి గౌన్ల నాగయ్య అనే పూజారి దాని మీద దీపం పెడుతూ ఉండేవాడు వెనకటి నుండి. దాదాపుగా ఇప్పుడు 1300 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం కట్టి. ఈ దేవాలయము కొంత ప్రజాదరణ లేక శిథిలాలయంలో ఉండే. 1989 నుంచి కరంకొండ రాజనరసయ్య గారు పూనుకొని ఇట్టి దేవాలయాన్ని పునర్నిర్మించి ఈ క్షేత్రంలో ఉపయాలయాలు అన్నీ నిర్మించినారు. ఈ ఉపయాలలో భాగంగా నవగ్రహ మంటపం, వినాయక మంటపం, తర్వాత ఆంజనేయ స్వామి మంటపం, తర్వాత మొన్న ఈ మధ్య శివ పంచాయతన మంటపం నిర్మించడం జరిగినది. అతి పురాతనమైన అప్పుడు నిర్మించిన ఈ దీపస్తంభమే ఇప్పటికి ఉన్నది. దీనిపై మేము కూడా దీపం పెట్టిస్తున్నాం. ఇప్పుడు ఆకాశ దీపం కార్తీక మాసంలో ఏర్పాటు చేస్తాం. పైన ఉన్నది ఆకాశ దీపం. అట్లాగే ఈ నిరంతర కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు, రుద్రాభిషేకాలు, మహాభిషేకాలు అన్నీ ఇక్కడ నిరంతరం జరుగుతాయి. ప్రతి సోమవారం విశేష పూజలు జరుగుతాయి, విశేష రుద్రాభిషేకాలు. ప్రతి అమావాస్య రోజు ఇక్కడ విశేష పూజ, తర్వాత అన్న పూజ ఇవన్నీ జరుగుతాయి. తర్వాత చతుర్దశి రోజు వినాయకుని పూజ జరుగుతుంది. ఇవన్నీ నిరంతరం ఇక్కడ కొనసాగుతుంది. ఇవి వచ్చేసి పరమేశ్వరి పాదాలు. ఇవి ధ్వజస్తంభం ముందు ఎదురుగా ఉంటాయి. ఇక చెరువు విషయానికి వస్తే ఇది చెరువు వ్యూ చూడండి. ఇది ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడంతా కూడా ప్రతి సంవత్సరం దసరా పండగప్పుడు బతుకమ్మలు ఆడి ఇక్కడ ఈ చెరువులోనే నిమజ్జనం చేస్తారు. ఊరందరూ వచ్చి ఇక్కడ చక్కగా బతుకమ్మలు ఆడతారంట. ఎంత బాగుంది కదా ప్లేస్ ఆడుకోవడానికి. అటువైపు గుడి, ఇటువైపు చెరువు, మధ్యలో బతుకమ్మ ఆడడం ఎంత బాగుంటుందో కదా. ఈ మెట్లు ఈ మధ్యలోనే కట్టారు. ఇది మొత్తం చెరువు వ్యూ ఒకసారి చూడండి. అయితే ఈ చెరువులోనే నాటి చోళరాజు, తర్వాత మహారాణులు ఇందులోనే స్నానాలు చేసేవారంట. ఒకప్పుడు ఈ చెరువు నిండా తామర పూలు ఉండేనంట. చెరువు నిండా తామరలు ఉండేవి కాబట్టి దానికి సంకేతంగా ఈ ప్రదేశాన్ని అప్పటి కాలంలో సంస్కృత కన్నడ భాషలో దమ్మికుంటే అని పిలిచేవాళ్ళంట. సంస్కృతంలో దమ్మి అంటే తామర అని, కుంటే అంటే కన్నడంలో కొలను అని అర్థం. అట్లా అప్పుడు దమ్మికుంటగా పిలువబడే ఆ ఊరి పేరే ఇప్పుడు రాను రాను జమ్మికుంటగా మారింది.
ఇక్కడ మెట్లు ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఈ మెట్లు తర్వాత గంగపుత్రుల ఆధ్వర్యంలో ఈ నిర్మాణం అంతా ఇదంతా జరిగింది. తర్వాత కొంతమంది భక్తులు కూడా విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడి అభివృద్ధికి తోడ్పడ్డారు. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ చేయడం కోసం నాకు ప్రోత్సాహాన్ని అందించండి. గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. తప్పకుండా తెలియజేస్తారు కదా. రెండో తైలపుడు ఉప్పల రాజ్యాన్ని జయించినందుకు గాను ఈ దేవాలయంలో గుర్తుగా, అంటే ఆ విజయానికి గుర్తుగా ఏకశిల ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి శాసనాన్ని వేయించాడు అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అయితే ఈ స్తంభం మీద నాగయ్య గౌండ అనే అతను ప్రతిరోజు దీపం పెట్టేవాడు. ఇతను ఎవరంటే కళ్యాణ చక్రవర్తి రెండవ తైలపుని కాలంలో జమ్మికుంటలు ఏలిన వ్యక్తే ఈ నాగయ్య గౌడు. ఈయన ఏం చేసిండంటే తన భార్య అయిన వేమ కబ్బే పేరు మీద ఈ గుడిలో ప్రతిరోజు ధూపదీప నైవేద్యాల కోసం కొంత భూమిని, కొన్ని రత్నాలను దానం చేశాడు. అయితే వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే నిత్యం ఈ గుడిలో పూజలు చేసేవాళ్ళంట. వాళ్ళే ఇప్పుడు పూదరి అనే ఇంటి పేరు గల వాళ్ళు ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఈ గుడిలో సంవత్సరాంతం ప్రతి పండగకి కూడా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూనే ఉంటారు.
ఒకసారి చూడండి, ఇక్కడ లోపల పాము కుబుసం ఉంది చూసారా, లోపల ఇది లోపల వైపు పాము కుబుసం ఉంది చూసారా, లోపల వైపు చూడండి. ఇదిగోండి ఇక్కడ స్వామివారు ఉన్నారు చూడండి. ఇది కార్తీక మాసంలో తీసిన వ్లాగ్ ఇది. కాబట్టి కార్తీక మాసం కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో గుడికి రావడం, పూజలు చేయించుకోవడం, దీపాలు వెలిగించడం ఇది చేస్తూ ఉంటారు కదా. అందులో భాగంగానే నేను వెళ్ళిన రోజు కూడా పూజ జరిగింది. అదేంటంటే అన్న పూజ చేశారు వాళ్ళు. సో నేను అనుకోకుండా వెళ్ళడం, ఆ పూజ జరగడం జరిగింది. ఓం శ్రీ మహాదేవలింగేశ్వర స్వామినే నమః. శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి దేవాలయము ఇది ఆబాద్యంపూట గ్రామమందు కలదు. క్రీస్తు శకం 995వ సంవత్సరంలో చాళుక్యుల కాలంలో ఒకట రెండవ తైలపుడు అనేటువంటి రాజు ఉత్తర పరిహార యాత్రలో భాగంగా తన దండయాత్రలలో విజయం సాధించినందుకు గాను ఈ గ్రామమందు ఈ శివాలయం కట్టించడం జరిగింది. అప్పుడు కట్టించినప్పుడు కన్నడ భాషలో ఉన్నటువంటి లిపి అనుసారంగా దీన్ని ఆదిత్య సూర్య గృహము అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని అప్పట్లో దమ్మికుంట అని పిలవడం జరిగింది. దమ్మికుంట అనగా చెరువులో ఉన్నటువంటి తామర పూలను ఉద్దేశించి ఈ ప్రదేశానికి దమ్మికుంట అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. కాలానుగుణంగా ఆ దమ్మికుంట అనేటువంటి గ్రామము వాడుక లోపల జమ్మికుంట అనే గ్రామంగా మారడం జరిగింది. ఈ విధంగా కట్టబడినటువంటి రెండవ తైలపుని యొక్క ఈ శివాలయము చాలా విశిష్టత కలిగినటువంటి శివాలయము. ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద శివలింగము దరిదాపునను లేదు. కావున ఇటువంటి ఈ శివలింగానికి ప్రతినిత్యము అభిషేకాలు జరుగుతూ భక్తుల ఆదరణ పొందుతున్నటువంటి శివలింగం ఇది. ఈ శివలింగం యొక్క గర్భాలయం లోపల పైన నాగబంధం ఉన్నది. నాగబంధంతో రాతితో కట్టబడినటువంటి అతి పురాతన శివాలయము. ఈ నాగబంధము రాజుల కాలంలో కూడా మనులు మాణిక్యాలతో వజ్ర వైడూర్యాలతో ఆ లింగ ప్రమాణానికి తగ్గట్టుగా దాని యొక్క అడుగున ఉన్నటువంటి నిధి నిక్షేపాలను దొంగల పాలు కాకుండా ఈ నాగబంధం అనేటువంటిది తయారు చేసి నాగబంధం వేయడం జరుగుతుంది. ఈ నాగబంధం ఉన్నటువంటి గర్భాలయం ఏదైతే ఉంటుందో ఆ గర్భాలయము ఎటువంటి భూకంపాలు కానీ, వాయుగుండాలు కానీ, తుఫాన్లు కానీ, ఏ విధమైనటువంటి సునామీలు వచ్చినా కానీ ఆ గర్భాలయం అనేటువంటి ఛేదించబడదు. ఆ విధంగా ఆ నాగబంధం అనేటువంటి రాతితో నిర్మించబడినటువంటి అతి పురాతనమైనటువంటి శివాలయం ఇది. ఇప్పటికీ 1100 సంవత్సరాలు అయినప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నటువంటి శివాలయము. మరియు ఈ పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలందరూ ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరుపుతూ ప్రతి శివరాత్రికి శివ కళ్యాణము మరియు శివరాత్రి రోజు విశేష అభిషేకాలు జరుపుతున్నారు. అంతేకాకుండా ప్రతి నిత్యము నిత్య పూజా కార్యక్రమాల కోసం వాళ్ళకు దాతలు వాళ్ళకు తోచినంత సహాయం చేస్తూ ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సోమవారం గ్రామ ప్రజలు, దూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి వారికి విశేషాభిషేకాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ కార్తీక మాసంలో ప్రతి నిత్యము అభిషేకాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా సోమవారం విశేష అభిషేకాలు. అందులో భాగంగానే ఈరోజు అన్న పూజ నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ ఈ మహాదేవలింగేశ్వర స్వామివారి యొక్క విశేష పూజలు జరుగుతున్నాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు. జై బోలో భవాన్ శంకర భగవాన్. ఇక్కడ ప్రతి పండగ సందర్భంలోనూ ఆయా పూజలు, అభిషేకాలు ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటారు. ఇక్కడ ఈ గుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకొకటి ఏంటిదంటే నాగబంధం. చూడండి ఫ్రెండ్స్, శివలింగం పైన నాగబంధం మీకు కనబడుతుంది. ఇది అంతకుముందు అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కూడా సంపద ఉందని, నాగబంధం ఉందని చూసాం కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కూడా అలాంటి నాగబంధమే ఉంది. ఇక్కడ ఆలయం నిర్మించినప్పుడే సంపదని ఉంచి దానిపైనుంచి లింగాన్ని ప్రతిష్ఠించారు అని చెప్తారు. ఆ సంపద అంతా కూడా అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసమే ఈ నాగబంధాన్ని వేశారు అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ప్రతిష్ఠించిన ఈ శివలింగం మాత్రం ఎలాంటి పెను మార్పులు సంభవించినా కూడా, భూకంపాలు అలాంటివి వచ్చినా కూడా, ఎలాంటి ప్రమాదాలు సంభవించినా కూడా తట్టుకునే విధంగా ఈ శివలింగాన్ని నిర్మించారు అని చెప్తారు, ప్రతిష్ఠించారని చెప్తారు. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, లోపల మీకు నిదర్శనం చూపిస్తాను అని. ఇక్కడ
సర్పము కాపలాగా ఉంటుంది అని చెప్పడానికి, అలాగే స్వామివారిని ఎప్పుడు దర్శించుకోవడానికి లోపలికి వస్తుంది అని చెప్పడానికి ఇదిగోండి నిదర్శనం. చూడండి ఫ్రెండ్స్, పాము కుబుసం ఎంత పొడవుగా ఉందో చూడండి, మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడవుగా ఉందో. ఇది బయటి వైపు చూడండి, ఇది బయటి వైపు. ఇలా చూస్తే చూడండి లోపల వైపు, ఇదిగో ఇది గర్భగుడి, ఇక్కడ స్వామివారు ఉన్నారు చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారి కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇక ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వస్తే ఇప్పుడున్న శివాలయానికి కొంత దూరంలోనే ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇది ఈ మధ్య కాలంలో నిర్మించిన గుడి. తర్వాత దీని వెనక వైపు చూస్తే మనకి ఒకటి పాత గుడి కనిపిస్తుంది చూడండి, మొత్తం రాళ్ళతో కట్టినటువంటి గుడి ఇది. ఇది అంతకుముందు అప్పుడు ఆ కాలంలో చాలా పెద్దగా ఉండేదంట గుడి. కానీ కాలక్రమంలో ఏమైందంటే అందరూ ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతాలలో నివాసాలు ఏర్పరచుకోవడం వల్ల రాను రాను ఈ గుడి మొత్తం శిథిలమైపోయి ప్రస్తుతం ఈ దశలో ఉంది. ఇది చెన్నకేశ్వర స్వామి ఆలయం అంట. ఇది ఈ ఆలయాన్ని బౌద్ధులు నిర్మించారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ కాలంలో ఎక్కువగా బౌద్ధ మతం వ్యాపించి ఉంది కాబట్టి బౌద్ధులు వచ్చేవాళ్ళు ఇటువైపు ఈ ప్రాంతాల్లో వచ్చి సంచరించినట్లు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు అని చెప్తున్నారు. ఇది ఆలయం మొత్తం శిథిలమైపోయింది, చుట్టూ చెత్త అదంతా వేశారు, ఆ చెట్లు అవన్నీ కొట్టి కొమ్మలు అవన్నీ వేశారు. లోపల అయితే శిథిలమైపోయింది. విగ్రహానికి మాత్రం ఈ మధ్యనే రంగు వేశారంట. అది అదిగో మీకు కనబడుతుంది కదా, అదే చెన్నకేశ్వర స్వామి విగ్రహం. అయితే ఈ మధ్యకాలంలో స్వాములు దీక్ష తీసుకున్న స్వాములు వాళ్ళు ఆ విగ్రహానికి కలగది వేయించారంట. మొత్తం గోడలు శిథిలమైపోయి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది స్వాతంత్రం రాకముందు కట్టినటువంటి పోలీస్ స్టేషన్ అంట. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ కూడా ఈ ఆబాది జమ్మికుంటనే కేంద్రంగా ఉండేదట. అప్పుడు కట్టినటువంటి పోలీస్ స్టేషన్ ఇదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాతి మీద కనిపిస్తున్న బొమ్మను చూడండి ఫ్రెండ్స్. ఇది దేనికి గుర్తు అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సైనిక స్థావరాలు ఉండేవంట. వీళ్ళు యుద్ధానికి అంటే సైనికులు యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ సేద తీరేవాళ్ళంట. వాళ్ళు ఇలా సేద తీరారు అని చెప్పడానికి గుర్తుగా రాతి మీద ఈ బొమ్మని ఇలా చెక్కారు అని
చెప్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. చెప్పండి. కర్ణాటక సంస్థానంగా కళ్యాణ వేంగి చాళుక్యులు పరిపాలించిన రోజు అటు నుండి ఈ ప్రాంతాన్ని మొత్తం వేములవాడ కళ్యాణ చాళుక్యులుగా గుర్తింపబడినారు. ఆ వేములవాడ సంస్థానం చేసుకొని 920 నుంచి 917 తర్వాత 1035 వరకు ఇక్కడి సంస్థానంగా కళ్యాణ చాళుక్యులు పరిపాలించారు. అందులో భాగంగా ఆబాది జమ్మికుంట ఈ ప్రాంతం మొత్తం ఇక్కడ ఉన్న బేతిగల్ కానీ కనపర్తి అంటే అప్పటి కడపర్తి ఈ గ్రామాలు, తర్వాత శనిగరం, చొప్పదండి ఇవన్నీ కూడా కళ్యాణ రాజుల ఆధ్వర్యంలో ఉండే కళ్యాణ చాళుక్యులే. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని వాళ్ళు ఉత్పల రాజ్యం అనేది అక్కడ నుండి వీళ్ళంతా సంస్థానాలను పరిపాలించి దిగ్విజయంగా వాళ్ళు పరిపాలించారు. ఒక పోలీస్ స్టేషనే కాదు, స్కూల్ కూడా అప్పటి నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కట్టారంట. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ విశేషాలు. వ్లాగ్ ఎలా ఉంది, బాగుందా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.